ఆయన యొక్క ప్రేమ ద్వారా ఆకర్షింపబడి ఆయన సన్నిధికి వచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు నామములో వందనాలు. అయ్యగారికి వందనాలు. యెషయా 51:1. యెషయా గ్రంథము 51:1. నీతిని అనుసరించుచు యెహోవాను వెతుకుచునుండు వారులారా నా మాట వినుడి. మీరు ఏ బండ నుండి చెక్కబడితిరో దాన్ని ఆలోచించుడి. చాలండి, చిన్న ప్రేయర్ చేసుకుని వాక్యం చూసుకుందాం. సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. గడ్డి పరకతో సైతం నువ్వు మాట్లాడించగలిగిన సమర్థవంతుడు ప్రభు. నేనైతే గడ్డి కన్నా హీనంగా ఉన్నాను ప్రభు, గాడిద కన్నా హీనంగా ఉన్నాను ప్రభు. ఏ పాటి వాళ్ళం ప్రభు, నేను ఏ పాటి వాడను. కేవలం నీ కృపలో నువ్వు నన్ను ఇక్కడ నిలబెట్టి ఉన్నావు తప్ప మా ఆలోచనలు, మా తలంపులు సమస్తము పాపంలోనే ఉన్నవి ప్రభువ. నువ్వు ఇచ్చిన క్షమాపణ బట్టి నీకే కోట్లాది కృతజ్ఞతాస్తుతులు ప్రభువ. నీ యొక్క వాక్యము మేము ధ్యానం చేయుచుండగా కూడి ఉన్న ప్రతి ఒక్క బిడ్డను నువ్వే జ్ఞాపకం చేసుకో ప్రభువ. వారి యొక్క హృదయంలో నువ్వు స్వాధీనపరుచుకో ప్రభు. వినగలిగిన చెవులు, గ్రహించే ఆత్మ ప్రతి ఒక్కరికి నువ్వే అనుగ్రహించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేయుచున్నాను తండ్రి, ఆమెన్. యెషయా 51:1. నీతిని అనుసరించుచు యెహోవాను వెతుకుచుండు వారులారా నా మాట వినుడి. మీరు ఏ బండ నుండి చెక్కబడితిరో దాన్ని ఆలోచించుడి. గడిచిన 2 వారాల నుంచి ఇదే వాక్యం మాట్లాడుకుంటున్నాం. ఈరోజు కూడా ఇదే వాక్యం, ప్లస్ లాస్ట్ వీక్ నుంచి ఈ వీక్ మధ్యలో ఉపవాసాలు ఉన్నాం. దాంట్లో 3 రోజులు 4 రోజుల్లో కూడా ఇదే వాక్యం మాట్లాడుకున్నాం. మళ్ళీ ఇవాళ కూడా ఇదే వాక్యం. అంటే సుమారు ఇది 8వ. కానీ 8 సార్లు ఒకే రకంగా దేవుడు మాట్లాడాల. రిఫరెన్స్ మాత్రం ఒకటే, కానీ దేవుడు ఎన్ని రకాలుగా మాట్లాడతారో మీరు ఆలోచన చేయండి. నీతిని అనుసరించుచు యెహోవాను వెతుకుచుండు వారులారా నా మాట వినుడి. దేవుని యొక్క మాట మీరు వినవలసి ఉన్నది. ఎలా వినాలి, ఎప్పుడు వినాలి? నీతిని అనుసరిస్తూ, ఎలా పడితే అలా నడుస్తూ, మనిషి యొక్క ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తూ, మనిషికి ఎలా అంటే అట్లా వాడి యొక్క హృదయ వాంఛ తీర్చబడేటట్లు, ఏది ఇష్టమో అది జరిగించేటట్లు, ఏలోక సంబంధమైన ఆలోచనల ప్రకారము వాడి యొక్క సొంత ఇష్టం ప్రకారం నడుచుకుంటూ ఉంటే దేవుడి యొక్క మాట వాడు వింటా? వాక్యం ఎంతవరకు చెప్పినా, ఎన్నిసార్లు విన్నా, కానీ వాడి యొక్క హృదయంలో దేవుణ్ణి యొక్క నీతిని అనుసరించకుండా మనిషి యొక్క సొంత నైజం ప్రకారం ప్రవర్తిస్తూ ఉంటే దానివల్ల ఉపయోగం ఏంటి? అలా ఉండి వెతికితే యెహోవా మీకు దొరుకుతాడా? యెహోవాను వెతుకుతూ ఉండాలి. ఆ వెతికే క్రమంలో నువ్వు ఎలా ఉండాలంటే నీతిని అనుసరిస్తూ ఉండాలి. నీతికి ఆధారముగు యేసుక్రీస్తు ప్రభువుని నువ్వు అనుసరిస్తూ ఉండాలి. ఆయనను అనుసరిస్తూ నడవకుండా నీ ఇష్టానుసారంగా నువ్వు నడిస్తే యెహోవాను నువ్వు ఎప్పుడూ కూడా కనుగొనలేవు. నీ జీవితం అంతా దారబోసినా సరే దేవుణ్ణి నువ్వు కనుగొనలేవు. చిన్న కథ మాట్లాడతాను చూడండి. ఒక ఊరిలో ఒక తాత మనోడు ఉంటాడు. చైనీస్ కాలంలో వాళ్ళ భాష ప్రకారం చెప్పాలంటే వాళ్ళకు ఒక చిన్న సామెత ఉంటుంది, ఓల్డ్ మెన్ ఆర్ వైస్. అంటే వృద్ధులు చాలా తెలియగలవాళ్ళు అని ఒక చిన్న సామెత ఉంటుంది. ముసలివాళ్ళు బాగా తెలియగలవాళ్ళు అని ఒక సామెత. ఇప్పుడు తాత మనవాళ్ళు ఒక ఇంట్లో చక్కగా ప్రేమగా సంతోషంగా ఉంటారు. ఒకనొక సందర్భంలో మనిషి ఎలా ఉంటే ఆశీర్వదించబడతాడు అని చెప్పి ఒక మనవడు వచ్చి తాతను అడుగుతాడు. మనిషి ఎలా ఉంటే దేవుడు చేత ఆశీర్వదించబడతాడు అని చెప్పి ఒక మనవడు తాతను అడుగుతాడు. తాత బాగా ఆలోచించి చిన్న కథ చెప్తాడు. నరుడి యొక్క హృదయం ఉంది. ఆ నరుడి యొక్క హృదయంలో తల్లి గర్భమును జన్మించిన ప్రతి ఒక్క మనిషి పలానావాడు ఉన్నాడు, పలానావాడు లేడు అన్నట్టు కూడా కాదు. మనిషి పుట్టిన ప్రతి ఒక్కడికి ఇది వర్తిస్తుంది. ఆ మనిషి యొక్క హృదయంలో పాపము, కామము, క్రోధము, కోపం, ఈర్ష్య, అసూయ, ద్వేషం, మత్సరం, ఇలా మంచికి వ్యతిరేకంగా ఉన్న ప్రతి ఒక్క చెడు మనిషి యొక్క హృదయంలోనే ఉంటుంది. అది లేనోడు ఈ యొక్క సృష్టిలో ఎవడూ లేడు. అలా లేనోడు అంటే అసలు మనిషే కాదు. మనిషి పుట్టిన ప్రతి ఒక్కళ్ళలో అది ఖచ్చితంగా ఉంటుంది. కానీ అదే మనిషి హృదయంలో ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, ఆశానిగ్రహము, విశ్వాసము అను దేవుడు అనుగ్రహించు కృపావరములు కూడా మనిషి యొక్క హృదయంలోనే ఉంటుంది. ఈ ఒక్క హృదయమే.
ఈ ఒక్క హృదయంలోనే అటు మంచికి తగినట్టు క్రియలు ఉన్నాయి, చెడుకు తగినట్లు క్రియలు లేకపోతే అలవాట్లు ఉన్నాయి. అప్పుడు ఆ మనవడు అడుగుతాడు, అదేంటి ఇప్పుడు నేనున్నాను, నాలో మంచి తగినట్టు ఆలోచనలు ఉన్నాయి, చెడుకు తగినట్టు ఆలోచనలు ఉన్నాయి, రెండు సమపాలుగా ఉన్నాయి. అలాంటప్పుడు నేను దేవుడి చేత ఎలా ఆశీర్వదించబడతాను? యేసుక్రీస్తు ప్రభువు ద్వారా నేను ఎలా ఆశీర్వదించబడతాను? యేసుక్రీస్తు ప్రభువు నన్ను ఎలా బలా నమ్మకమైన దాసుడా అని దేవుడు నన్ను ఎలా మెచ్చుకుంటాడు అని క్వశ్చన్ వేస్తాడు ఆ పిల్లోడు లేదా మనవాడు. అర్థమైందా? అప్పుడు తాత ఏం అడుగుతాడంటే, తాత ఏం బదులిస్తాడంటే, నీ ఆలోచనలోనే మంచి, నీ ఆలోచనలోనే చెడు, రెండు అలాగే ఉన్నాయి. నువ్వు ఏది పెంచి పోషిస్తావో, అది మాత్రమే నీ యొక్క శరీరము క్రియల ద్వారా కనపడబడతాయి. అదే నువ్వు నీ యొక్క శరీరంలో నీ యొక్క ఆలోచనలో ఉన్న ఆ చెడ్డ ఆలోచనలు గనక నువ్వు పెంచి పోషించావు అనుకో, అంటే కోపము, పగ, ఈర్ష, ద్వేషం, అసూయ, కామం, మత్సరం ఇలాంటివి కనుక నువ్వే నీ యొక్క ఇష్టానుసారంగా నువ్వు పెంచి పోషించావు అనుకో, చివరికి నీ దేహము, నీ హృదయం మొత్తం కూడా చెడు అనగా పాపంలోనే ఉంటుంది. అప్పుడు నువ్వు ఎప్పుడు కూడా దేవుడికి ఇష్టంగా ఉండలేవు. అదే నువ్వు గనక యేసుక్రీస్తు ప్రభువు దగ్గర ప్రతి దినము ఎలా అయితే దైనందిక జీవితంలో తింటాం, తాగటం, బట్టలు ధరించటం అనేది ఎంత కామనో, ఆ మూడు ఎంత కామనో, అలాగే నీ యొక్క విశ్వాస జీవితంలో కూడా ప్రతిరోజు ఎలా అయితే తింటారో అలాగే వాక్యాన్ని భక్షించాలి. ఎలా అయితే బట్టలు వేసుకోవాలో, సిగ్గు కలిగి ఉన్నప్పుడు ఖచ్చితంగా బట్టలు వేసుకుంటాంగా, అట్లాగే వాక్యం అను నీతిని మనం ధరించవలసి ఉన్నది. ఎలా అయితే దాహం తీర్చుకుంటామో అలాగే ప్రార్థన, ఆత్మల దాహం మనం తీర్చుకోవాలి. ఈ మూడు నువ్వు కంటిన్యూగా ప్రతిరోజు చేస్తున్నావు అనుకో, నీలో దేవుడు అమర్చిన ఆ మంచి వృద్ధి అవుతూ ఉంటుంది. ఏ ఒక్క మనిషిలో కూడా రెండు బ్యాలెన్స్ అవ్వదు. ఈ మంచి పెరుగుతుంది అనుకో, ఈ చెడు ఏమవుతుంది? తగ్గిపోతూ ఉంటుంది. పోనీ ఈ చెడు పెరుగుతుంది అనుకో, మంచి ఏమవుద్ది? అధమ స్థితికి వెళ్తుంది. సో నువ్వు మంచిగా ఉండాలా లేకపోతే చెడ్డగా ఉండాలా అనేది ఎక్కడ ఉంటుంది? నీ యొక్క ఆలోచనలు బట్టే ఉంటుంది. నువ్వు ఏది నీ హృదయంలో ఉన్న ఆలోచనల్ని నీకు సొంతంగా పెంచి పోషిస్తావో దాని ప్రకారమే నువ్వు మంచి అయినా సరే చెడైనా సరే కోస్తావు లేకపోతే విత్తుతావు. సో నీలో మంచి కనపడాలన్నా చెడు కనపడాలన్నా దాని కారణం ఎవరు? ఇండివిజువల్. ఎవరి వ్యక్తిత్వం ప్రకారమే వాళ్ళు మంచి అయినా సరే చెడైనా చేస్తారు. ఈ వాక్యం ఏం చెప్తుంది? ఏ బండ నుండి నువ్వు చెక్కబడితువో. చూడండి ఎంత చక్కటి వాక్యమో. ఇక్కడ ప్లూరల్ ఫామ్లో రాశారు, కానీ దాన్ని మార్చి సింగులర్ ఫామ్లో చదువుతున్నాను. మీరు ఏ బండ నుండి చెక్కబడితురో దాన్ని ఆలోచించుడి. నువ్వు ఏ బండ నుండి చెక్కబడితివో దాన్ని ఆలోచించుడి. ఏ బండ నుంచి చెక్కబడ్డావు? బండ అంటే ఏంటి? యేసుక్రీస్తు ప్రభు. కొత్త నిబంధన గ్రంథంలో పౌలు గారి చేత లిఖింపబడి ఉంటుంది 1 కొరింథీయులు 10వ అధ్యాయంలో. క్రీస్తు అనబడు బండ. నువ్వు బండ నుంచి చెక్కబడ్డావా? ఇప్పుడు నేను చెప్పిన ఇలా చెడు లక్షణాలు ఏదైనా సరే యేసుక్రీస్తు ప్రభులో ఉందా? మంచిగా ఆధారం ఆయనేగా, నీతిగా ఆధారం ఆయనేగా. పరిశుద్ధత. ప్రపంచంలో కోటాను కోట్ల దేవతలు ఉన్నా ఎవరికీ కూడా ఈ పేరు లేదు. ఎంతమంది దేవుని యొక్క సేవకులు ఉన్నా సరే ఎవరికీ కూడా ఈ పేరు లేదు. అపోస్తులకు సైతము పేరుకు మాత్రం పరిశుద్ధులు పలానా లేకపోతే సెయింట్ పీటర్, సెయింట్ అపోస్తుల్ పౌల్ ఇలా చెప్తారు. కానీ పరిశుద్ధాత్మ వారిలో ఉంటేనే వాళ్ళు పరిశుద్ధులుగా మార్చబడ్డారు తప్ప నరుడి యొక్క సొంత క్రియ చొప్పున ఏ ఒక్క మనిషి కూడా పరిశుద్ధుడిగా తీర్చబడాల. దేవుడి యొక్క ఆత్మ వారి హృదయంలో నివాసం ఉండాలి. దేవుడి యొక్క ఆత్మ ఏ మనిషి యొక్క శరీరంలో నివాసయోగ్యంగా ఉంటుందో అప్పుడు మంచి అనగా ఆత్మఫలము దేవుడు ఆల్రెడీ ఇచ్చేశాడు. ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము ఇవన్నీ దేవుడు ఆల్రెడీ ఇచ్చేశాడు. పుట్టుకతోనే దేవుడు ఇచ్చేశాడు. కానీ మనము వాక్యాన్ని తింటల్లా, అంటే భక్షించట్లా, ప్రార్థన దాహం కలిగి పానం చేయట్లా, దేవుడు అనుగ్రహించు వాక్యమును నీతి వస్త్రములు మనం ధరించుకోవట్లా. ఇదేమీ చేయకుండా నా జీవితం ఎలా అయిపోయింది, నేను బైబోత్ ఎలా సిన్నర్ అని ఎలా అనుకుంటారు? ఆదాము అవ్వమ్మ వంశంలో నుంచి మనం వచ్చాం. కానీ దేవుడు ఆయన యొక్క ఉచితమైన కృప చొప్పున, నీ యొక్క విశ్వాసం చొప్పున కాదు, నీ క్రియల చొప్పున కాదు, కృప చొప్పున మాత్రమే నువ్వు రక్షింపబడ్డావు. ఎవరిని కనికరిస్తాడో వాళ్ళనే కనికరింపబడతారు.
ఎవరిని ఏర్పాటు చేసుకుంటారో వారినే దేవుడు ఏర్పాటు చేసుకుంటాడు. సమస్తము దేవుడి యొక్క చూపు, కృప నీ యందు ఉచితముగా ప్రేమను వ్యక్తపరుస్తూనే ఉంది. మరి నీలో ఉన్న మంచిని నువ్వు ఎప్పుడు వృద్ధి చేసుకుంటావు? ఏ బండ నుండి నువ్వు చెక్కబడి ఉన్నావు? ఏ బండ నుంచి చెక్కబడ్డావు? మందిరానికి వచ్చినంత మాత్రాన క్రీస్తు బండలో చెక్కబడినట్టు కాదు. వాక్యం నేను చెప్పినంత మాత్రాన నేనేదో క్రీస్తు బండలో చెక్కబడినట్టు కాదు. క్రియలు కనపరచబడాలి. దేవుడి యొక్క ప్రేమను వ్యక్తపరచాలి. ప్రతిదినం వాక్యం భక్షించాలి. ప్రతిదినం ప్రార్థన చేసుకుంటూ ఉండాలి. పలానా సంఘటనలు, సందర్భాలు లోకంలో మనం ఉంటున్నాం కాబట్టి అన్నీ మన మీద వస్తాయి. ఎప్పుడెప్పుడు దేవుళ్ళ నుంచి దూరంగా తీసుకెళ్దామా అని చెప్పి ప్రతిరోజు ఒక రాయి ఇలా అపవాది మన మీద ప్రతిరోజు వేస్తూనే ఉంటాడు. ప్రతిరోజు ఏదో విధంగా డిస్టర్బ్ చేస్తూనే ఉంటాడు. కానీ ఒక్కసారి కూడా వెనక తిరిగి చూడకూడదు. అంటే అపవాది వైపు చూడకూడదు. నీ గురి, నీ కనుదృష్టి మొత్తం యేసుక్రీస్తు ప్రభు మీద మాత్రమే ఉండాలి. ఆ దృష్టి యేసయ్య మీద తప్పి లోకంలో ఎవరి మీదన్నా పెట్టుకున్నావు అనుకో, అప్పుడేమవుద్ది? ఆ రాళ్ళు యొక్క నొప్పి, బాధ మొత్తం నీకు తగులుతుంది. దేవుడి వైపు చూస్తే రాయి కాదు కదా, కొండరాయి మీద పడ్డా సరే నువ్వు పట్టించుకో, దేవుడు చూసుకుంటాడు. సో వాక్యం జాగ్రత్తగా ఆలోచించండి. నువ్వు ఏ బండ నుండి చెక్కబడితివో క్రీస్తు ఇచ్చిన ఆ యొక్క ప్రేమ, సంతోషము, సమాధానము, క్రీస్తు అనుగ్రహించిన ఆ యొక్క ఆత్మఫలము నీలో చెక్కబడాలి. నీలో చెక్కబడాలి. దేవుడు నీ యొక్క విచక్షణకే వదిలేశాడు. ఆలోచించుడి. నువ్వు ఆలోచిస్తున్నావా? దేవుడు వాడుకు చెప్పున ప్రతిరోజు ప్రతి రాత్రి ఇట్లా పలానా కొండ దగ్గరికి వెళ్ళి దేవుడితో, అంటే యెహోవా దేవుడితో ప్రార్థన చేస్తూ సమయం గడుపుతున్నారు. మరి మీరు క్రీస్తు వల్ల చెక్కబడుతున్నారుగా, క్రీస్తులో నుండి చెక్కబడి ఉన్నారుగా. ప్రతిరోజు ప్రార్థనతో యెహోవా దేవుణ్ణి, యేసుక్రీస్తు ప్రభువుని ఎదుర్కొంటున్నావా? ప్రతిరోజు దేవుడు వాక్యమును ప్రకటిస్తున్నారు అన్యులకి. మరి మీరు వాక్యం కాదు కనీసం సాక్ష్యమన్నా చెప్తున్నారా? ఏం చేస్తున్నావు? ఆలోచించు. నీకే ఇచ్చేసాడు ఆప్షన్. ఆలోచించి దేవుడికి సమాధానం చెప్పు. ఏ బండ నుండి నువ్వు చెక్కబడితేవో దాన్ని నువ్వు ఆలోచించుడి. సమూయేలు గారి గురించి ఒక మాట మాట్లాడుకుందాం. 1 సమూయేలు 7వ అధ్యాయము చూడండి. ఎబినేజరే అనే పదం తెలుసా మీకు? ప్రేమించేదాన్ని అధికముగా అను పాటలో ఎబినేజరే అనే పదం ఉంటుంది. ఆ పదం యాక్చువల్గా ఎక్కడ వాడారనేది ఈ యొక్క 1 సమూయేలు 7వ అధ్యాయంలో ఉంటుంది. సమూయేలు 7వ అధ్యాయము 12. అప్పుడు సమూయేలు ఒక రాయి తీసి మిస్పాకును షేమెకును మధ్య దానిని నిలిపి, ఇంతవరకు యెహోవా మనకు సహాయము చేసినని చెప్పి దానికి ఎబెనేజరు అని పేరు పెట్టెను. ఇంతవరకు యెహోవా మనకు సహాయము చేసినని చెప్పి దానికి ఎబెనేజరు అను పేరు పెట్టెను. చూడండి, సింపుల్గా వాక్యం ఇలా రాసేయచ్చుగా ఎబెనేజర్ అంటే. కానీ ఇదే లైన్లో ఒక ఊరు పేరు కూడా రాసి ఉంది. ఒక రాయి తీసి ఎక్కడ పెట్టారు సమూయేలు గారు? మిస్పా, షేను. ఆ ప్రదేశం ఎందుకు చెప్పవలసి ఉంది? ఆ ప్రదేశం చెప్పకుండా కూడా ఎబెనేజరు అనగా ఇంతవరకు దేవుడు మనకి సహాయం చేసి ఉన్నాడు అని అలా కూడా రాసేయచ్చు కదా. కానీ స్పెసిఫిక్గా ఒక లొకేషన్ ఇచ్చారు. భవిష్యత్ తరాలకి దేవుడు యొక్క సాక్ష్యము, దేవుడు చేసిన మేలు కనపరచబడడానికి. ఇప్పటికీ 2024 సంవత్సరాలు అయింది. కానీ ఈ కార్యం జరిగి సుమారు 4000-5000 సంవత్సరాలు కూడా అయ్యి ఉండొచ్చు సమూయేలు గారి కాలంలో. ఆ కాలంలో పలానా ఊర్లో మిస్పాకు షెనెకు మధ్య రాయి ఒకటి నిలిపి దానిని అభిషేకించి ఇంతవరకు యెహోవా మనకు సహాయము చేసినని చెప్పి దానికి ఎబెనేజరు అను పేరు సమూయేలు గారి ద్వారా పెట్టబడి ఉన్నది. నీ జీవితం తీసుకో. నీ యొక్క ఆయుష్ ఎంత? ఇప్పటి వరకు నువ్వు బ్రతికి బట్టగట్టావు. ఇప్పటి వరకు నువ్వు కుటుంబంతో సంతోషంగా ఉన్నావు. లోకం పోతున్న రీతిగా పోకుండా సజీవురాలుగా ఉండి దేవుడి యొక్క సన్నిధిలో, ఈ యొక్క పునరుద్ధాన ఆరాధనలో ఆయన యొక్క సన్నిధిలో నువ్వు ఉన్నావు అంటే ఇంతవరకు నిన్ను కాచి కాపాడిన వాడు ఎవరు? నా వరకు, నీ వరకు, ప్రతి ఒక్కడికి ఇంతవరకు కాచి కాపాడిన వాడు ఎవరు? ఎబెనేజరు. ఇంతవరకు దేవుడు నీకు సహాయం చేశాడు. ఇంకా ముందు ఇంతవరకు చేసినాడు రేపు చేయడా? రాబో కాలం చేయడా?
నీ యొక్క ఆయుష్ నిర్ణయించిన నీ యొక్క ఆయుష్ కాలం వరకు కూడా దేవుడు చేయడా? ఈ యాక్చువల్గా ఇది ఇక్కడ ఏం జరుగుతుందంటే, ఇజ్రాయెల్ మీద ఫిలిస్తీన్లు యుద్ధానికి వచ్చినప్పుడు ఆల్రెడీ దీనికన్నా ముందు 2 సార్లు వస్తారు, 2 సార్లు ఓడిపోతారు. ఇది 3వసారి. 2 సార్లు ఓడిపోవటానికి కారణం ఏంటి? 3వసారి గెలవడానికి కారణం ఏంటి? 2 సార్లు ఓడిపోవటానప్పుడు ఆ యుద్ధంలో ఇద్దరు యుద్ధం చేసుకున్నారు. అంటే ఇజ్రాయెల్ ప్రజలు ప్లస్ ఫిలిస్తీన్లు ప్రజలు ఒకరినొకరు యుద్ధం చేసుకున్నారు, కానీ ఓడిపోయారు. ఓడిపోవటం వల్ల ఆ యొక్క ఓటమి వల్ల ఏమొచ్చింది అనుకున్నారు? దేవుడి యొక్క మందసాన్ని ఫిలిస్తీన్లు తీసుకుపోయారు. దేవుడి యొక్క సన్నిధి ఇజ్రాయెల్కి దూరం అయిపోయింది, ఫిలిస్తీన్లు తీసుకుపోయారు. అలా తీసుకెళ్ళిపోయి ఎన్ని సంవత్సరాలు ఏం తెలుసా? 20 సంవత్సరాల పాటు మందసం అంటూ లేకుండా ఉన్నారు ఇజ్రాయెల్ ప్రజలు. సమూయేలు దేవుడి యొక్క సన్నిధిలో ఎంతగానో ప్రార్థన చేసి 7వ అధ్యాయం మొదటి నుంచి మీరు చూసినట్లయితే సమూయేలు దేవుడి యొక్క సన్నిధిలో ఎంతగానో ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసినప్పుడు దేవుడి యొక్క వర్తమానం బయలు వస్తుంది. ఇజ్రాయెల్ ప్రజలందరూ కూడా ఇలా అన్ని దేవతలను, అన్ని విగ్రహారాధకులను, ఎస్సేరు ఇలా దేవతలను వీళ్ళందరినీ కూడా పూజిస్తున్నారు. పూర్ణ హృదయముతో వాళ్ళు యెహోవాను పూజించట్లా, ప్రార్థన చేయట్లా. చూడండి ఆ వాక్యం 7:3 అధ్యాయం 3 మీ పూర్ణ హృదయముతో యెహోవా యుద్ధకు మీరు మల్లు కొనిన ఎడల అన్ని దేవతలను అష్టోరోజు దేవతలను మీ యొద్ద నుండి తీసివేసి పట్టుదల కలిగి యెహోవా తట్టు మీ హృదయమును త్రిప్పి ఆయనను సేవించుడి. ఇప్పుడు చర్చిలో ఉన్న వాళ్ళు ఎవరికైనా సరే ఈ వాక్యం చెప్పినా, వాక్యం గురించి తెలియని వాళ్ళు ఎలా ఆలోచిస్తారంటే, నేనైతే హిందూ దేవుని పూజించట్లేదుగా, నేనైతే పలానా వేరే ముస్లిమ్స్ పలానా మతం ఈ ఏది నేను పూజించట్లేదుగా, సో ఇది నాకు వర్తించిన వాక్యం కానే కాదు అని అనుకుంటారు. ఎందుకంటే ఒకప్పుడు నేను విశ్వాసగా ఉన్నప్పుడు నేను ఎలాగ అనుకున్నా, మా పాస్టర్ గారు కానీ ఎవరైనా వాక్యం చెప్తే నేను విగ్రహారాధన చేయట్లేదు కదా, గుళ్ళు గోపురాలు తిరగట్లేదు కదా, సో ఈ వాక్యం నాకు వర్తించదు అని అనుకునేవాడిని. కానీ అది తప్పు. విగ్రహారాధులకు మాత్రం కాదు ఈ వాక్యం, మనకి వాక్యం. ఎలా అంటే, పూర్ణ హృదయంతో యెహోవా యుద్ధకు మీరు మల్లు కొనిన ఎడల అన్ని దేవతలను అష్టోరోజు దేవతలను మీ యొద్ద నుండి తీసివేసి. అన్ని దేవతలు అంటే దేవుడి కన్నా ఎక్కువగా నువ్వు ఏదన్నా సరే పూజించిన, మొక్కినా, దాని మీద మాత్రమే గురి కలిగి బ్రతికినా. కొంతమంది తల్లిదండ్రులు ఉంటారు, బిడ్డలని చాలా ఇష్టపడతారు. బిడ్డ ఎంత తప్పు చేసినా సరే వాక్యానికి ఎంత వ్యతిరేకంగా ప్రవర్తించినా సరే ఖండించరు. సమూయేలు గారి యొక్క ఆత్మీయ తండ్రి ఎవరు? ఏలి యొక్క కుమారులు ఏమయ్యారు? ఈ యొక్క అధ్యాయంలో 2వ అధ్యాయము, ఈ 1వ సమూయేలులో 2వ అధ్యాయము, అలాగే 3, 4 దీంట్లో కూడా అన్నీ రాసి ఉంటాయి. ఈ యొక్క ఫిలిస్తీన్ చేతిలో వాళ్ళిద్దరూ చంపబడతారు ఆ యుద్ధంలో. ఆల్రెడీ అంత కార్యం జరుగుతుంది అని కూడా హెచ్చరిక ముందుగా ఏలి గారికి కూడా వస్తుంది. అయినా సరే తప్పించగలిగాడా? తప్పించలా. వాళ్ళు ఏమైనా విగ్రహారాధన చేశారా? ధనాపేక్ష. ఎలా పడితే వాళ్ళ హృదయానికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ప్రవర్తించారు. వాళ్ళు ఏమైనా గుళ్ళు గోపురాలు చుట్టూ తిరిగారా? కాదు. నరుడి యొక్క ఆలోచనల ప్రకారం వాళ్ళు ప్రవర్తించారు. అంటే వాళ్ళ మనసులో ఉన్న కోపము, ఈర్ష, ద్వేషం, అసూయ, పాపం, దీని మీద మాత్రమే వాళ్ళు బేస్ చేసుకొని దేవుడిని అలక్ష్యపెట్టి మనిషి యొక్క సొంత నైజం ప్రకారం ముందుకు వెళ్ళారు. అందుకే నీ యొక్క హృదయము పూర్ణత్వం కలిగి దేవుణ్ణి ఆరాధించట్లా, దేవుడి వైపు నీ మనసు తిప్పుకోవట్లా. పట్టుదల కలిగి నువ్వు నీ యొక్క హృదయాన్ని దేవుడి వైపు తిప్పాలి. ఎందుకు రాసింది ఆ పదం? పట్టుదల అంటే ఏంటి? ఇప్పుడు సినిమాలు చూసేస్తాం ఒక బలహీనత, అలా కంటి ముందు సినిమా కనిపిస్తుంది, చూడాలని ఆలోచించాం. కానీ వాక్యం జ్ఞాపకం వచ్చినప్పుడు పట్టుదల కలిగి నీ యొక్క మనసును, నీ యొక్క నేత్రమును లగ్నం చేసుకొని నేత్రాశ నుంచి నువ్వు దూరంగా పారిపోవటం. వ్యభిచారం చేసే ఒక బలహీనత ఉండొచ్చు, కానీ వాక్యం ద్వారా నువ్వు పట్టబడి ఉన్నప్పుడు ఆ యొక్క వాక్యము యొక్క పట్టుదల వలన వ్యభిచారం నుంచి దూరంగా వెళ్ళిపోవటం. పట్టుదల, వాక్యం మీద గురి కలిగి పాపాన్ని నువ్వు విసర్జించి అసహించుకుని జయించేటట్టు పట్టుదల కలిగి ఫస్ట్ నీ ఆలోచనలు కంట్రోల్ చేసుకో. ఫస్ట్ నీ ఆలోచనలో ఉన్న ప్రతి ఒక్క వాక్యానికి వ్యతిరేకంగా ఉన్నది ప్రతిదీ నువ్వు కంట్రోల్ చేసుకో. అది కంట్రోల్ చేసుకోవాలంటే ముందు పూర్ణ హృదయంతో దేవుడి వైపు నువ్వు తిరుగు, దేవుడి వైపు నువ్వు మల్లు. దేవుడి వైపు నువ్వు తిరిగితే దేవుడు నీకు సహాయం చేస్తూ ఆయన యొక్క పరిశుద్ధాత్మ నీకు ఇస్తాడు, ఆయన యొక్క ఆత్మ నీకు ఇస్తాడు.
ఆ ఆత్మ వల్ల నువ్వు చేసుకోగలుగుతావు తప్ప సొంతంగా ఏం చేసుకోలేం. సొంతంగా ఎవరి వల్ల అవుద్దా? పరిశుద్ధ ఆత్మ లేకుండా ఎవ్వరూ దేవుడి దగ్గరికి రాలేరు. కొరంథీయులు రాసిన పత్రికలో ఉంటుంది. పరిశుద్ధాత్మ లేకుండా మోకరించలేవు. రోమీయులు రాసిన పత్రికలో ఉంటుంది. పరిశుద్ధాత్మ లేకుండా బాప్తిసం తీసుకోలేం. ప్రతిదీ దేవుడి వల్లనే సాధ్యం. పూర్ణ హృదయముతో యెహోవా యొద్దకు మీరు మళ్ళుకొనిన యెడల అన్య దేవతలు అంటే ఇదే. ఆఖరి నిరుత్సాహం కూడా అన్ని దేవతే. దేవుడేమో ఎల్లప్పుడూ సంతోషంగా ఉన్నాడే అని వాక్యం చెప్తున్నారు. ప్రభువునందు ఎల్లప్పుడూ ఆనందించుడే అని వాక్యం ఉంది. నిరుత్సాహము, బాధ, వేదన మొత్తం నువ్వు వదిలే. నేను నీ కోసం లక్ష్య పెట్టాను, నిన్ను గురించి నేను చింతిస్తున్నాను, నీ చింత యావత్తు నా మీద వెయ్యి అని వాక్యం స్పష్టంగా చెప్పుంటే మనం మాత్రం ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉన్నట్టు బాధ, నిరుత్సాహం కలిగి అక్కడే కూర్చొని వేసారిపోయి ఉన్నాం అనుకోండి, అది వాక్యానుసారంగా కరెక్టా? పాపం అంటే ఏదో నేత్రాశ, శరీరాశ, జీవపుడంబం, వ్యభిచారం, దొంగతనం అని మాత్రమే అనుకుంటాం. ఒకప్పుడు నేను కూడా అనుకునేవాడిని. కానీ నిరుత్సాహముతో కుంగిపోవటం కూడా పాపమే. వాళ్ళు ఎలా అన్నారు, వీళ్ళు ఇలా అన్నారు, నన్ను ఇలా అన్నారు అని నువ్వు కృంగిపోవటం కూడా పాపమే. మనుషులు నన్ను విమర్శించుట నా దృష్టికి మిక్కిలి అల్పమైన సంగతి అని పౌలు గారు అన్నారు. మరి నువ్వెందుకు నిరుత్సాహంగా ఉన్నావు? దేవుడు నీ పట్ల చెప్పే సాక్ష్యం మాత్రమే ఇంపార్టెంట్. మనుషులు నిన్ను పొగిడినా లెట్ ఇట్ బి, నిన్ను విమర్శించిన దేవునికే స్తోత్రం కలుగును గాక అని అనుకోవాలి. అన్ని దేవతలను, అశ్వరోతు దేవతలను మీ మధ్య నుండి తీసివేసి, నువ్వెందుకు తీయట్లేదు? నీ మనసులో ఉన్న ఈ యొక్క ఆలోచనలు, చెడు ఆలోచనలు నువ్వెందుకు తీయట్లా? ఎంతకాలం నువ్వు తీయకుండా ఉంటావు? 20 సంవత్సరాల పాటు ఇజ్రాయేల్ ప్రజలు అవన్నీ కలిగే ఉన్నారు. ఇజ్రాయేల్ ప్రజలు 20 సంవత్సరాల పాటు అలాగే కలిగి ఉన్నారు కాబట్టి దేవుడి యొక్క వర్తమానం రాలా, దేవుడు వాళ్ళతో మాట్లాడలా. మరి నువ్వు ఎన్ని సంవత్సరాల వరకు దేవుణ్ణి పట్ల భయం లేకుండా అన్ని దేవతల వైపు, నీ హృదయంలో ఉన్న సొంత ఆలోచనల వైపు ఎన్ని సంవత్సరాల పాటు నువ్వు అన్నీ కలిగి ఉంటావు? నీ హృదయంలో నుంచి, నీ మనసులో నుంచి అవి ఎందుకు తీసివేయట్లే? ఇంట్లో బూజుంటే ఊడ్చుకొని పారేస్తారా? దాచుకుంటారా? ఫ్లోర్ ఎలా క్లీన్ చేస్తారు? మరి నీ హృదయం ఎందుకు నువ్వు క్లీన్ చేయట్లా? ఊడకపోతే దుమ్ము ధూళి పట్టుకుంటేనే మీకు చిరాకు. మరి నీ హృదయం దైవ చిత్తానుసారమైన దుఃఖముతో, నీ యొక్క ప్రార్థనతో ఎప్పుడూ నీ హృదయాన్ని నువ్వు క్లీన్ చేసుకోవాలి. పరిశుద్ధాత్మ వల్ల నువ్వు క్లీన్ చేసుకోవాలి, నువ్వు శుభ్రపరచుకోవాలి. పట్టుదల కలిగి యెహోవా తట్టు నీ హృదయమును త్రిప్పి ఆయనను సేవించుడి అని సమూయేలు గారు ఇజ్రాయెల్ ప్రజలకు చెప్పిన తర్వాత 20 years పాటు వాళ్ళు స్ట్రగుల్ ఫెయిల్ అవుతానన్నారు కదా. అప్పుడు ఇక దేవుడి యొక్క వాక్యానికి, అనగా సమూయేలు యొక్క వర్తమానానికి వాళ్ళందరూ కూడా సమ్మతించి విని చక్కగా వాళ్ళ దగ్గర ఉన్న విగ్రహారాధనలో దేవుడి యొక్క వాక్యానికి వ్యతిరేకంగా అన్నీ కూడా తీసి పారవేసి, సమూయేలు గారు పలానా ఇలా మిస్పాకి దగ్గర రా అంటారు. వాళ్ళందరూ అక్కడికి వస్తారు. ఆడికి వచ్చినప్పుడు బలి అర్పిద్దామంటారు. 6వ వచనంలో వారు మిస్పాలో కూడుకొని నీళ్లు చేది యెహోవా సన్నిధిని కుమ్మరించి ఆ దినము ఉపవాసం ఉండి యెహోవా దృష్టికి మేము పాపాత్ములని ఒప్పుకొనురి. 20 years పాటు ఈ పని చేయాల. ఈజిప్ట్ దేశంలో కూడా ఇజ్రాయెల్ ప్రజలు ఉన్నప్పుడు 430 సంవత్సరాల పాటు యెహోవా తట్టు తిరగల. ఎంతైనా సరే బాధ అనుభవించారు, వెట్టి చాకరీలు చేశారు తప్ప దేవుడి వైపు కనులెత్తి చూడలేదు, ప్రార్థన చేయలేదు. అలాగే ఇప్పుడున్న ఈ యొక్క అధ్యాయంలో 20 సంవత్సరాల పాటు ఇజ్రాయెల్ ప్రజలు ఎవరూ కూడా నీళ్లు చేతి యెహోవా సన్నిధిని కుమ్మరించాల. నీళ్ళు అంటే మరి నువ్వు ఎంత నీళ్లు చేదటం అంటే ఒక బావిలో నుంచి, ఒక చెరువులో నుంచి, ఒక సముద్రంలో నుంచి నీళ్లు చేదటం కాదు, నీ హృదయంలో నుంచి. దైవ చిత్తానుసారమైన దుఃఖం, కన్నీటితో దేవుడి యొక్క పాదములు కడగటం మగ్దలేని మరీ చేసింది. అలాగే నువ్వు ఉపవాసం ఉండి దైవ చిత్తానుసారమైన దుఃఖం వలన లేక నీ యొక్క పాపమును క్షమింపబడినట్లు దావీదు గారు ఎలా అయితే కుమ్మరించారో కన్నీళ్ళు, అలా నువ్వు ఎన్నిసార్లు చేసావు? దేవుడి యొక్క సన్నిధిని కుమ్మరించాలి. కొంతమంది కష్టం కలిగితే, బాధ కలిగితే స్నేహితుల దగ్గరకో, తోడపుట్టిన వాళ్ళ దగ్గరకో పరిగెత్తుకుంటూ పోయి, లేదా పాస్టర్ గారి దగ్గరకో పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి వాళ్ళ దగ్గర ఏడుస్తారు, వాళ్ళ దగ్గర బాధపడుతూ ఉంటారు.
చెప్పొచ్చు చెప్పకూడదని నేనే అంటే పరాయి వాడికి చెప్పొచ్చు, లేకపోతే అయిన వాళ్ళకి చెప్పొచ్చు చెప్పకూడదని నేనే అంటల్లా. ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవుడి దగ్గర రావాలి. దేవుడి దగ్గరికి వచ్చిన తర్వాత అప్పుడు నీ తల్లిగో నీ తండ్రిగో వగేరా వగేరా వాళ్ళకి చెప్పుకో. కానీ ముందు నువ్వు రావాల్సిన ఎక్కడికి? దేవుడి దగ్గరికి రావాలి. దేవుడి దగ్గరికి రావాలి. నువ్వు దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు ఎలా రావాలి? నీళ్లు చేది యెహోవా సన్నిధిని కుమ్మరించడం. ఏమంటే కుమ్మరించడం ఏంటి? కుమ్మరించడం అంటే ఏంటి? ఒక బిందు నీళ్లు కుమ్మరించారనుకోండి, ఒక్కొక్క గ్లాసు నీళ్లు కొలత ప్రకారం పడతాయా? బకెట్ నీళ్ళు కుమ్మరించాం అనుకోండి, ఒక చెంబు లేకపోతే లోటా నీళ్ళు అన్నట్టు పడతాయా? కుమ్మరించడం అంటే ఒక్కసారిగా ఎంత ఉంటే అంత, 5 లీటర్ల లేకపోతే 10 లీటర్ల ఎంత ఉంటే అంత. మరి నీ హృదయంలో ఉన్న భారం మొత్తం కూడా, క్షమాపణ కోసం నువ్వు అర్థించే ఆ యొక్క దుఃఖ ప్రార్థన మొత్తం కూడా అట్ ఏ టైం, నీ హృదయం అట్ ఏ టైం దేవుడి యొక్క సన్నిధిలో కుమ్మరించబడాలి. సాష్టాంగపడినట్టు కుమ్మరించబడాలి. ఆ దినమున ఉపవాసం ఉండి యెహోవా దృష్టికి మేము పాపాత్ములని ఒప్పుకొనురి. 20 years పాటు ఒప్పుకోవాలా, కాబట్టి ఓడిపోయారు. కాబట్టి దేవుడి యొక్క సన్నిధి వాళ్ళ దగ్గర నుంచి శత్రువుల యొక్క చేతిలో ఉంది. ఏ క్షణానైతే ఒప్పుకున్నారో, ఏ క్షణానైతే మేము పాపం చేశాము అని వారి పాపములు మొత్తం కూడా దేవుడి యొక్క సన్నిధిలో ఒప్పుకున్నారో, ఏ క్షణమైతే దైవ చిత్తానుసారమైన దుఃఖము ప్లస్ క్షమాపణ కోసము దేవుడి యొక్క సన్నిధిలో ప్రాకులాడిన ఆ యొక్క కన్నీరు దేవుడు చూశారు. దేవుడు చక్కగా సమూయేలు గారి ద్వారా వర్తమానం పంపించారు. ఆ వర్తమానం పంపించినప్పుడు ఎలా దేవుడి యొక్క అనుగ్రహం పొందుతారో ఆ 9వ వచనంలో రాసి ఉంటారు చూడండి. సమూయేలు పాలు విడువని ఒక గొర్రెపిల్లను తెచ్చి యెహోవాకు సర్వాంగ బలిగా అర్పించి ఇజ్రాయేలు పక్షమున యెహోవాను ప్రార్థన చేయగా యెహోవా అతని ప్రార్థన అంగీకరించెను. చూడండి, సమూయేలు గారు ప్రార్థన చేశారు. ఆ కాలంలో మనుషులకి ప్లస్ దేవుడికి మధ్య రిప్రజెంటేటివ్గా ఇలా ప్రవక్తలు ఉంటారు. ఈ కాలంలో ఎవరు లేరుగా. యేసుక్రీస్తు ప్రభు ఒక్కడే మధ్యవర్తి. ఒక విశ్వాసి ప్రార్థన చేస్తే మధ్యలో పాస్టరు అవసరంలా, దేవుడికి స్వయాన్ని వెళ్ళిపోద్ది. విశ్వాసి ప్రార్థన చేస్తే స్వయంగా వెళ్ళిపోద్ది. కానీ ఇక్కడ వాక్యం ఎంత చక్కగా రాసింది, యెహోవా ప్రార్థన అంగీకరించెను. కానీ ఏ చేస్తే ఆ ప్రార్థన అంగీకరింపబడిందో ఈ ఒక వచనం నువ్వు చూసుకో. సర్వాంగ బలిగా అర్పించినప్పుడు ఆ యొక్క ప్రార్థన దేవుడు అంగీకరించాడు. మరి నువ్వు సర్వాంగ బలి అంటే ఏంటి? మోషే ఇచ్చిన ఆ యొక్క ధర్మశాస్త్రం ప్రకారము బలులు సుమారు 5 రకాలు ఉంటాయి. దాంట్లో ఒకటేమో సర్వాంగ బలి. సర్వాంగ బలి అంటే ఏంటంటే ఏదన్నా సరే ఇలాంటి గొర్రె పిల్లను కానీ ఇలా జీవిని కానీ తీసుకొచ్చినప్పుడు దేవుడి యొక్క సన్నిధిలో బలిగా అర్పిస్తే సర్వాంగ బలి అంటే ఏంటంటే దాంట్లో ఒక్క పార్ట్ కూడా తిరిగి ఉండదు. అంటే కొంత బలి చేయటం వేరు, సర్వాంగ బలి చేయటం వేరు. కొన్ని బలులు అర్పించినప్పుడు ఆ జంతువు యొక్క చర్మం మిగిలి ఉంటుంది. ఆ చర్మం ఏమో ఇలా ప్రవక్తలకి ఇచ్చేస్తారు. కానీ సర్వాంగ బలి అంటే ఏంటంటే మొత్తము అగ్నితో దహింపబడటం. నూనె పురుగు అన్నా కూడా ఉండదు అక్కడ. మొత్తము అగ్నితో ఆ యొక్క గొర్రెపిల్ల తీసుకున్నారనుకోండి, మొత్తం దాని బాడీలో ఉన్న ఎముకలతో సహా, తోలు చర్మంతో సహా, ఒంటి మీద ఉన్న రోమములతో సహా మొత్తం కూడా అగ్నితో దహింపబడటం. ఆ దహింపు ఒక పొగలాగా లెగిసి ఆకాశం నుండి ఇలా ఎగురుతూ వెళ్తూ దేవుడికి పరిమళ సువాసన తైలముగా ఆరోమాటిక్గా ఉండాలి. దాన్ని సర్వాంగ బలి అంటారు. ఇది పాత నిబంధన గ్రంథం. కొత్త నిబంధన గ్రంథంలో నీ హృదయము దేవుడికి సర్వాంగ బలిగా అర్పించి నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు నీ ప్రార్థన ఆలకిస్తాడా, ఆలకించడా? మనం ఎన్నిసార్లు దేవుడి యొక్క సన్నిధిలో సర్వాంగ బలిగా ప్రార్థన చేస్తావు? నీ యొక్క కన్నీటితో ఎన్నిసార్లు ఆయన యొక్క సన్నిధిని కడిగావు? ఎన్నిసార్లు దేవుడి యొక్క సన్నిధిలో నేను పాపం చేశానయ్యా అని ఎన్నిసార్లు నువ్వు ఒప్పుకున్నావు? పాపం చేయని మనిషి ఎవరూ లేరు. ఆది కాలం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఏ భక్తునైనా తీసుకోండి, ప్రతి ఒక్కరిలో ఏదో ఒక బలహీనత ఉంటుంది. కానీ పరిశుద్ధాత్మ వల్ల ఆ బలహీనత మొత్తం వాళ్ళు అధిగమించారు. పట్టుదల కలిగి దేవుళ్ళు నిలకడగా ఉండగలిగారు. అలాగే దేవుడు మనకేం చెప్తున్నాడు, దేవుడి యొక్క ఆత్మను నువ్వు కలిగి ఉంటే ఆ ఆత్మ నీ హృదయాన్ని పట్టుదల కలిగి ఉండటానికి హెల్ప్ చేస్తుంది. మంచి చేయాలన్న ఆశ నీలో ఉందంటే అది దేవుడి వల్లనే. అప్పుడు చెడు కంప్లీట్గా డౌన్ అయిపోద్ది.
ఇప్పుడు ఈ యొక్క వాక్యంలో సర్వాంగ బలిగా అర్పించి సమూయేలు ప్రవక్త గారు అర్పించినప్పుడు యెహోవా ఆ ప్రార్థనను విన్నారు. నువ్వు కూడా ఆలోచన చేసుకో. నా ప్రార్థన దేవుడు వింటలేదు, నాకు దేవుడి దగ్గర నుంచి బదులు రావట్లేదు, నేను ఎలా ఉంటే అలాగే ఉన్నాను అని చెప్పి కొంతమంది దేవుణ్ణి బ్లేమ్ చేస్తారు. ప్రార్థన చేస్తాం కానీ నాకు ఆన్సర్ రావట్లా అని దేవుణ్ణి బ్లేమ్ చేస్తూ ఉంటారు కదా. పలానా అంశం మీద పలానా ప్రాబ్లం మీద ప్రార్థన చేస్తాం, ఆ ప్రాబ్లం ఏమో సాల్వ్ అవ్వట్లా, దేవుడు నా ప్రార్థన వింటల్లా, నాకు సమాధానం చెప్పట్లా అని దేవుడిని బ్లేమ్ చేస్తాం. దేవుడి మీద అలిగే వాళ్ళు కూడా ఉంటారు కదా. అటువంటి వాళ్ళకి ఇలాంటిది సమాధానం. నువ్వు ప్రార్థన చేస్తున్నావు కానీ ఆ ప్రార్థన సర్వాంగ బలిగా అర్పించు. చూడండి, ఆ గొర్రె పిల్లని అర్పించినప్పుడు దాంట్లో ఏ ఒక్క పాట అయినా సరే తిరిగి అర్పించినవాడికి వచ్చిందా? దాన బలి చేసేవాడికి వచ్చిందా? రాలేదుగా. మొత్తం దేవుడికి ఆరోహమైందిగా. మరి నువ్వు చేసే ఆ యొక్క ప్రార్థనలో నీ యొక్క మెప్పు కోసం నువ్వు ఎన్నిసార్లు ప్రార్థన చేస్తున్నావు? పాటలు పాడితే వినేవాడు నన్ను మెచ్చుకోవాలని చెప్పి ఎన్నిసార్లు పాటలు పాడుతున్నావు? వాక్యం చెప్తే అబ్బో పలానా వాడు నన్ను మెచ్చుకోవాలని చెప్పి నువ్వు ఎన్నిసార్లు వాక్యం చెప్తున్నావు? దేవుడు నీకు క్రెడిట్ ఇవ్వాలి, మనిషి కాదు. మనిషిని లక్ష్య పెట్టినట్టు దేవుడి యొక్క సన్నిధిలో ఏ పని చేసినా అది దేవుడికి ఇష్టంగా ఉండదు, ఆమోదకరంగా ఉండదు. దేవుడు వినాలి నీ ప్రార్థన, దేవుడు వినాలి నీ యొక్క పాటలు, దేవుడు వినాలి నీ యొక్క వాక్య పరిచర్య. ప్రతిదీ దేవుడి యొక్క దృష్టిలో కనబడటానికే నువ్వు పనిచేయి. ఏది చేసినా యేసుక్రీస్తు నామంలో నువ్వు చేయటం, ఆయన కోసమే చేయటం, సర్వాంగ బలిగా అర్పించి దేవుడికి సన్నిధిలో నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు ఆ ప్రార్థనను అంగీకరించెను. 10వ వచనం చూడండి. సమూయేలు దహన బలి అర్పించుచుండగా ఫిలిష్తీయులు యుద్ధము చేయుటకై ఇజ్రాయేల్ మీదకి వచ్చిరి. అయితే యెహోవా ఆ దినమున ఫిలిష్తీయుల మీద మెండుగా ఉరుములు ఉరిమించి వారిని తారుమారు చేయగా వారు ఇజ్రాయేలు చేత ఓడిపోయిరి. ఏమండి, ఇజ్రాయేలు అంతకన్నా ముందు రెండు సార్లు యుద్ధం చేశారు, 2 సార్లు ఓడిపోయారు, 3సారి గెలిచారు. కానీ యుద్ధం చేసి గెలిచారా? కత్తి దూసారా? ఏమైనా యుద్ధ పంక్తులుగా తీరి ఏమైనా చేశారా? ఏం చేయలే. 10వ వచనం స్టార్టింగ్లో చూడండి. బలి, సమూయేలు దహన బలి అర్పించుచుండగా, ప్రేయర్, దహన బలి, నీ హృదయమును నైవేద్యము నువ్వు దేవుడికి అర్పిస్తున్నావు, నీ ఆలోచనలు దేవుడికి అర్పిస్తున్నావు. తిరిగి నువ్వు వెనక్కి తీసుకోకూడదు. నేత్రాసు ఉంది, దేవుడికి అర్పించావు, తిరిగి మళ్ళీ నేత్రాసులో పడితే నువ్వు అర్పించినట్ట కాదు. శరీరాశ ఉంది, దేవుడికి అర్పించేసాం, తిరిగి నువ్వు వెనక్కి అదే పాపం చేస్తే నువ్వు దేవుడికి అర్పించినట్ట. పరిమళ సువాసన తైలముగా నీ నేత్రములు, నీ యొక్క శరీరంలో ఉన్న ప్రతి ఒక్క అవయవము, సర్వాంగము ఎన్ని పార్ట్స్ ఉంటే అన్ని పార్ట్స్ ప్రతిదీ దేవుడికి అర్పించి సమూయేలు యెహోవాకు ప్రార్థన బలి, దహన బలి అర్పించుచుండగా ఏం జరిగింది? ఫిలిష్తీయులు యుద్ధంకి వచ్చారా అని చెప్పి చెదిరిపోయి ఎలా పడితే అలా వెళ్ళిపోయి పారిపోవడం జరిగిందా? పోనీ ఎమ్మటే పక్కన ఉన్న వాళ్ళ యొక్క ఆయుధాలు తీసుకొని తిరిగి యుద్ధం చేశారా? వాళ్ళ బలి అర్పిస్తూనే ఉన్నారు. దేవుడు సమస్తము చూస్తూనే ఉంటాడు. ఆయన యొక్క కనుదృష్టిలో మరుగైనది ఏంది లేదు. నా పిల్లలు నాకు బలి అర్పించుచున్నారు, శత్రువులు దండెత్తారు. దేవుడు ఏం చేశాడు? ఉరుములు అంటే పిచ్చోళ్ళు అంటే వాళ్ళు గాయపరుచుకుంటారు, ఎందుకంటే మతిస్థిమితం సరిగ్గా లేదు కాబట్టి. ఓకే, ఫిలిష్తీయులు ఎవరు? యుద్ధం చేసే సైనికులు, అంటే ఎంత వెల్ ట్రైన్డ్ పర్సన్స్. అలాంటి వాళ్ళే తారుమారు అయిపోయారు, మెంటల్లీగా కన్ఫ్యూజ్ అయిపోయారు. దేనివల్ల సాధ్యం? నువ్వు దేవుడికి బలి అర్పించినప్పుడు నువ్వేది తిరిగి నీ యొక్క అపవాదం మీద, నీ యొక్క ప్రాబ్లం మీద తిరిగి నువ్వు దండెత్తాల్సిన అవసరం కూడా లేదు. సర్వాంగ బలిగా నీ హృదయాన్ని, నీ దేహమును దేవుడికి అర్పించినప్పుడు నువ్వు తిరిగి యుద్ధం కూడా చేయనవసరం. దేవుడు నీ యొక్క బలిని అంగీకరించినప్పుడు శత్రువు ఎన్ని దారులన్నా నీ మీద రాని, నువ్వు ఉన్న చోటే ఉంటావు. ఆ యొక్క యుద్ధం మీదకి దేవుడు ఉరుము అంటే దేవుడి యొక్క స్వరం, దేవుడి యొక్క మాట. యోబు గ్రంథంలో ఉంటుంది, కీర్తనల్లో ఉంటుంది దేవుడి యొక్క స్వరము. ఏలియా గారి కాలంలో ఏరియా గారితో కూడా దేవుడు ఉరుములతో మాట్లాడుతూ ఉంటారు. అట్లా దేవుడి యొక్క స్వరం వస్తుంది. దేవుడి యొక్క స్వరం రాగానే శత్రువులు
తారుమారైపోయారు, కన్ఫ్యూజ్ అయ్యారు, వాళ్ళే చంపుకొని చచ్చిపోయారు. యుద్ధం యొక్క విజయం ఎవరికి వచ్చింది? చూడండి, ఈ యొక్క యుద్ధంలో విజయం ఇజ్రాయేల్ అనుభవించారు, కానీ వారి యొక్క సొంత శక్తి సామర్థ్యాల వల్ల ఆ యొక్క విజయం అనుభవించారా? దీనివల్ల వాళ్ళు విజయం అందుకున్నారు, కానీ దానికి కారణం ఏంటంటే, ఒకటేమో దేవుడి యొక్క సన్నిధిలో కన్నీటితో ఆయన యొక్క సన్నిధికి రావటం, నెక్స్ట్ పాపాలు చేశాము అని దేవుడి దగ్గర ఒప్పుకోవటం, నెక్స్ట్ సర్వాంగ దహన బలి అర్పించటం. ఈ సిచ్యువేషన్లో నువ్వు ఉన్నావు అనుకో, నువ్వేం చేస్తావు? ఈ స్టోరీ ఏదైనా సరే చెప్తే అదేదో వినటం వదిలేయటం కాదండి. అక్కడ నువ్వు ఉన్నావు అని అనుకో, నీ జీవితంలో నువ్వు ఓడిపోయిన సందర్భాలు ఎన్నెన్నో ఉన్నాయి. ఎప్పుడు ఓడిపోలేదా? ఓడిపోయారు కదా. దాంట్లో నీ యొక్క ప్రయత్నంతో నువ్వు ఓడిపోయావు. ఈసారి నీ ప్రయత్నం ఎక్కడ పెట్టాలి? దేవుడి మీద పెట్టాలి. ఎలా పెట్టాలి? కన్నీటితో పెట్టాలి. ఇంకా ఎలా చేయాలి? ఒప్పుకోవాలి, నేను నీకు వ్యతిరేకంగా చేశానని దేవుడి దగ్గర ఒప్పుకోవాలి. ఇంకోటి ఏం చేయాలి? అన్నిటికన్నా శ్రేష్టమైన బలి 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 హృదయమే దేవుడికి నైవేద్యంగా అర్పించాలి. అలా చేస్తే అప్పుడు యుద్ధం ఎవరు చేస్తారు? నువ్వు చేస్తావా? సో నువ్వు చేస్తే 2 సార్లు ఓడిపోయావు. ఇజ్రాయేల్ ప్రజలు చేశారు, కానీ 2 సార్లు ఓడిపోయారు. 3వ సారి చేయకుండా కూడా గెలిచారు. సో నీ ప్రమేయం లేకుండా నువ్వు ఉన్న చోటే ఉంటావు, కానీ విజయం నీ దగ్గరికి వస్తుంది. సముద్రము మోషే గారు చీల్చారు. ఏదన్నా ఎక్విప్మెంట్ మెషినరీ వాడారా? నువ్వు నాకు ఎందుకు ప్రార్థన చేస్తాను? సాగిపో. ఎందుకంటే దేవుడు ఆల్రెడీ అక్కడ వాగ్దానం చేసేశారు. దేవుడు ఆల్రెడీ అక్కడ మాట ఇచ్చేశారు. మాట ఇచ్చిన తర్వాత కూడా నువ్వు ఎందుకు నాకు మొరపెడుతున్నావు? సాగిపోయి వెళ్ళిపో. దేవునికి నీ జీవితంలో వ్యక్తిగతంగా ఇండివిజువల్గా నీకంటూ ఏదో వాగ్దానం చేశారు. ఆ వాగ్దానము నువ్వన్నా మర్చిపోతావేమో, కానీ దేవుడు ఒకసారి వాగ్దానం చేస్తే అస్సలు ఛాన్సే లేదు. నువ్వన్నా మర్చిపోతావేమో, కానీ దేవుడు మర్చిపోడు. నువ్వు మర్చిపోయినా సరే దేవుడు జ్ఞాపకం చేసి అది నిశ్చయముగా జరిగించి, ఇదిగో ఇన్ని సంవత్సరాల కిందట నేను చేశా వాగ్దానం, ఇదిగో ఈరోజు అది నెరవేరిపోయింది. ఈ ఆలస్యం అవటానికి కారణము దేవుడు కాదు, మనిషిగా ఉన్న నువ్వే. నీ హృదయంలోనే నీ యొక్క సొంత ఆలోచనలు బేస్ చేసుకొని నువ్వు ప్రవర్తించవు. నీ యొక్క పూర్ణ హృదయంతో నువ్వు నా వైపు తిరగట్లా. ఎంతసేపటికి నీ హృదయంలో ఉన్న ఆ యొక్క ఈర్ష, కోపం, అసూయ, నిరుత్సాహము, వేదన, బాధ, దుఃఖం ఇవి పట్టుకొనే నువ్వు ఉన్నావు. నీ హృదయం దాంట్లోనే నిండిపోయి ఉంది. నువ్వు పూర్ణ హృదయంతో నా వైపు తిరగట్లేదే. పూర్ణ హృదయంతో నా వైపు తిరిగినప్పుడు నీ హృదయంలో ఉన్న ఈ యొక్క లక్షణాలన్నీ కూడా నువ్వు తీసి వేరి పారేస్తావు. ఒకసారి పారేసిన తర్వాత ఎందుకు మళ్ళీ తగిలించుకుంటావు? ఎన్నాళ్ళు మటుకు నువ్వు తగిలించుకుంటావు? నిరుత్సాహం కూడా పాపమేనండి. నిరుత్సాహం కూడా పాపమే. అధైర్యపడిపోవటం కూడా పాపమే. నిరుత్సాహం అంటే ఎవడో ఉండరా? నేనున్నా, నాకు ఏదైనా బాధ కలిగింది అనుకోండి, ఎలా నిరుత్సాహపడతా? గడిచిపోయినవి లేకపోతే ప్రస్తుతం జరిగిన ఓటములన్నీ గుర్తుపెట్టుకొని, ఎవరన్నా ఏదన్నా అదొక్కటే గుర్తుపెట్టుకొని నా వరకు నేను కూర్చొని అదే డిప్రెషన్లో ఉన్న ఆలోచనలు పెట్టుకుంటే నిరుత్సాహం అంటారు. దీంట్లో నేను పొరుగు వారికి చేసిన పాపం అంటూ ఏం లేదుగా. నా యొక్క సొంత ఆలోచనల వల్ల నేను నిరుత్సాహంతో కూరుకుపోయాగా. అది ఎలా పాపం అని మీరు ఏమైనా అనుకోవచ్చాము. డౌట్ వచ్చిందా రాలేదా? కానీ అది కూడా పాపమే. దేవుడు నీ పక్షాన ఉన్నప్పుడు ఆయన నీ యొక్క సిలువ పాప భారం మొత్తం కూడా ఆయన ఆల్రెడీ మోసాడు. నీ బరువు మొత్తం ఆయన మీద వేసుకున్నాడు. నీ పాపాలన్నీ ఆయన మీద వేసుకున్నాడు. ఆయన నీకు సహాయం చేస్తాడు. ఆయన యొక్క రక్తం నీ మీద పెట్టి నిన్ను కడిగాడు, శుద్ధీకరించాడు, రక్షణ అనుగ్రహించాడు. స్టిల్ నేను ఇంకా గతంలోకి వెళ్ళిపోయి అదే వేసారిపోయి అదే నిరుత్సాహంతో కూరుకుపోతాను అంటే అది నీ యొక్క ఇష్టం చొప్పున నువ్వు వెళ్తాను. అలా నువ్వు వెళ్ళకు. నీలోన నిరుత్సాహాన్ని నువ్వు పెంచి పోషిస్తే నువ్వు పాపంలోనే ఉంటావు. కానీ నీలో ఉన్న దేవుడి యొక్క ప్రేమను నువ్వు పెంచి పోషించాలి. అంటే అనుదిన ప్రార్థన, అనుదిన వాక్యము, అనుదిన వాక్యము తగినట్టు క్రియలు నువ్వు చేస్తే అప్పుడు నీలో ఉన్న దేవుడి యొక్క లక్షణాలు మొత్తం కూడా వృద్ధి అవుతాయి. ఆ లక్షణాలు ఎలా వృద్ధి అవుతూ ఉంటాయి? త్రాసు దేవుడి యొక్క లక్షణాలు ఎలా వృద్ధి అవుతున్నాయి అనుకోండి, ఈ మనిషికి ఉన్న ఆ యొక్క పాప లక్షణాలు మొత్తం అధమ స్థితికి వెళ్ళిపోతాయి. నీ చేతుల్లోనే ఉంది. ఏ బండ నుండి నువ్వు చెక్కబడితివో, క్రీస్తు బండగా నువ్వు చెక్కబడ్డావు అనుకో, క్రీస్తు యొక్క ప్రేమను నువ్వు పట్టుకో.
ఇహలోక సంబంధమైన మొత్తం కూడా నువ్వు సప్రెస్ అయిపోతావు. నువ్వేం చేయను అసలు. నువ్వేం చేయాలి? కేవలము నీ దేహాన్ని సర్వాంగ బలిగా దేవుడికి అర్పించు, ప్రార్థన చేయి. దేవుడు అట్టి ప్రార్థనను అంగీకరిస్తాడు. ఏది పడితే అది చేయటం కాదు ప్రార్థన అంటే. దేవుడి యొక్క ఆత్మ నీలో ఉంటే దైవ చిత్తం ఏంటి, మనిషి యొక్క ఇష్టం ఏంటి అన్న డిఫరెన్స్ నీకు తెలిసిపోద్ది. ఆ డిఫరెన్స్ ప్రకారమే నువ్వు ప్రార్థన చేస్తావు. దేవుడి యొక్క ఆత్మ నీలో ఉంటే ఎక్కడా కూడా నాకు ఇది కావాలి, నాకు అది కావాలని కూడా అడగం. నీ చిత్తం చొప్పున నువ్వు జరిగించు, నా ఇష్టం కాదు నీ చిత్తమే జరిగించు అని దేవుడికి సరెండర్ అయిపోతారు. ఇక్కడ సమూయేలు గారు చేశారు. చేసిన దాని ప్రకారము దేవుడి యొక్క గొప్ప క్రియ చూసారా ఎంత చక్కగా ఉంది చూడండి. ఇంతవరకు యెహోవా మనకు సహాయము చేశాను. మరి నీ జీవితంలో ఇంతవరకు చేసిన దేవుడు, మరి నువ్వు ఏది ప్రతిష్ఠించి ఆయనకి నీ యొక్క కృతజ్ఞత అర్పించు? ఒక రాయి తీసుకుని ఆ రాయిని ఆ యొక్క ప్రదేశంలో పెట్టి దాన్ని అలా అభిషేకించి దానికి ఒక పేరు పెట్టారు. ఆ ప్రదేశం గుండా ఇజ్రాయెల్ ప్రజలు సంచరించినప్పుడు ఎప్పుడన్నా వెళ్ళినప్పుడు ఆ రాయి చూడంగానే ఏం గుర్తొస్తుంది? నేను 2 సార్లు ఓడిపోయా, 3వసారి ఫిలిష్తీయులు యుద్ధానికి వస్తున్నప్పుడు సమూయేలు యొక్క ప్రవక్త నాకు ఇలా వర్తమానం చెప్పారు. ఆ వర్తమానం ప్రకారం నేను కన్నీటితో దేవుణ్ణి ఎదుర్కొన్నా, పాపమ్మను ఒప్పుకున్నా, ప్రార్థన చేశాం, బలి అర్పించు. దేవుడు నా పక్షాన్ని యుద్ధం చేశాడు. నేను యుద్ధం చేయలే, దేవుడు నా పక్షాన్ని యుద్ధం చేశాడు అన్న జ్ఞాపకము వారి యొక్క మనసులో అలాగే నిలిచి ఉంటుంది. ఆ జనరేషన్ అయిపోయింది. ఆ జనరేషన్ ఆఫ్టర్ జనరేషన్ జరుగుతూనే ఉంది. ఇప్పటికీ 2024 సంవత్సరాలు. రేపనే రోజు నేను అక్కడికి వెళ్ళాను అనుకుంటున్నాం. ఓకే, ఇజ్రాయెల్ దేశం చాలామంది వెళ్తారు కదా బెత్లెహేం చూస్తానికి. అట్లాగే ఈ యొక్క ఊరు మిస్పా షెనేకు అను ఊరు నేను వెళ్ళినప్పుడు ఎబెనేజర్ అను ఆ యొక్క రాయి నేను చూస్తా. అప్పుడు దేవుడు ఆ ఇజ్రాయెల్ ప్రజల పట్ల చేసిన ఆ యొక్క గొప్ప కార్యము నాకు జ్ఞాపకం వస్తుందిగా. మరి నీ జీవితంలో దేవుడు చేసిన మేలు గురించి జ్ఞాపకార్థంగా నువ్వేం ప్రతిష్ఠించావు? ఏమన్నా మీ డబ్బుల గురించి నేను అడగట్లా. నువ్వేం ప్రతిష్ఠించావు? ఏం ప్రతిష్ఠించావు? ఏం ప్రతిష్ఠించావు? నీ హృదయమే ప్రతిష్ఠించాలి. నీ హృదయమే. పుస్తకంలో రాసుకుంటే పోద్ది, ఎక్కడన్నా రాసుకుంటే చెరిగిపోద్ది. ఒక ఇంట్లో దేవుణ్ణి కట్టలేవు అంటే అట్టు పెట్టలేవు. ఇంకా డబ్బు ధనము అవన్నీ ఆయనకి లెక్కే కాదు. మరి ఎక్కడ పెట్టాలి? నీ హృదయం అనే పలక మీద రాసుకోవాలి. అది ఎప్పుడు చెరిగిపో. నువ్వు బ్రతికి ఉన్నంత వరకు అలాగే నిలిచిపోద్ది. నువ్వు చేస్తున్నావు. మరి ఎబెనేజరే ఇంతవరకు కాచి కాపాడాడు. చూడండి యోబు దేవుడి యొక్క కంఠస్వరం గురించి 37 యోబు 37:2 ఆయన స్వర గర్జనము వినుడి, ఆయన నోటి నుండి బయలువెళ్ళు ధ్వనిని ఆలకించుడి. ఆకాశ వైశాల్యం అంతటి క్రింద ఆయన దానిని వినిపించును. చూసారా? యోబు 37:2 నుంచి చదవండి. భూమి ఆమంతుల వరకు తన మెరుపును కనబడజేయును, దాని తర్వాత ఉరుము ధ్వని గర్జించును. ఆయన తన గంభీరమైన స్వరముతో గర్జించును. ఆయన ధ్వని వినబడినప్పుడు ఆయన మెరుపును నిలిపివేయడు. దేవుడు ఆశ్చర్యముగా ఉరుము ధ్వని చేయును. మనము గ్రహింపలేని గొప్ప కార్యములను ఆయన చేయును. దేవుడు ఎలా మాట్లాడతాడు నీతో? చూడండి, ఆలోచన చేయండి. లైట్నింగ్ వచ్చింది, కొల్లూరులో వరకే కనిపిస్తుందా? ఉరుము వచ్చిందండి, కొల్లూరులో వరకే కనిపిస్తుందా? కొన్ని మెరుపు వచ్చింది, కొల్లూరు వరకే కనిపిస్తుందా? అందరికీ కనిపిస్తుందా? భూమి మీద ఉన్న వాళ్ళందరికీ కనిపిస్తుందా? దేవుడు యొక్క స్వరము బోరధ్వనిగా వినబడినప్పుడు, ఉరుములు, గొప్ప ఉరుము శబ్దంతో దేవుడి యొక్క ధ్వని వచ్చినప్పుడు ప్రజలందరూ దేవుడి యొక్క స్వరం వింటారు. ఆయన యొక్క 2వ రాకడ వచ్చినప్పుడు ప్రజలందరూ దేవుడి యొక్క రాకడను కనులెత్తి చూస్తారు. ఆ టైంలో నువ్వు ఏ పని అన్నా చేస్తూ ఉండని, కానీ దేవుడు ఆ యొక్క 2వ రాకడ వచ్చినప్పుడు నువ్వు కనులారా చూస్తావు. ఎలా అయితే ఉరుము మెరుపు భూమిలో ఉన్న వాళ్ళందరూ చక్కగా చూస్తారో, చక్కగా వింటారో, అలాగే దేవుడు మాట్లాడినప్పుడు ఆయన యొక్క స్వరము అందరూ వింటారు. దేవుని యొక్క 2వ రాకడ వచ్చినప్పుడు అందరూ
పాపులు లేదు, పుణ్యులు లేదు. సృష్టి యావత్తులో ఉన్న ప్రతి ఒక్కరూ ఆయన చూస్తారు. మరి నువ్వు సిద్ధపడి ఉన్నావా? ఆయన యొక్క స్వరం వెంటనే నువ్వు సిద్ధపడి ఉన్నావా? ఆయన చూడటానికి నువ్వు సిద్ధపడి ఉన్నావా? ఏ బండ నుండి నువ్వు చెక్కబడితివో దాన్ని ఆలోచించుడి. ఏ బండ నుండి నువ్వు చెక్కబడితివో దాన్ని ఆలోచించుడి. సో వాక్యం స్టార్టింగ్లో చిన్న కథ లేకపోతే ఉపమానం మాట్లాడాం కదా తాత మన వాళ్ళు. ఇప్పుడు బండ చెక్కబడతాం. ఇప్పుడు నువ్వు ఎలా చెక్కబడ్డావు? ఈ మంచి చెడు యొక్క లక్షణాలు నీ హృదయంలోనే ఉన్నాయి. నువ్వు ఎలా చెక్కబడితే ఆ యొక్క మంచి వృద్ధి అవుతుంది. నువ్వు ఎలా చెక్కబడితే ఆ యొక్క చెడు అధమస్థితికి వెళ్తుంది. నువ్వు కోపము, ఈర్ష్య, ద్వేషం కలిగి మాట్లాడుతున్నావు. అప్పుడు నీలో దేవుడు యొక్క లక్షణాలు కలిగినట్టు నువ్వు ప్రవర్తించినట్ట. కొండములు, అబద్ధపు సాక్షులు కలిగి మనం మాట్లాడుతున్నాం. అప్పుడు నువ్వు దేవుణ్ణి కనపరిచినట్టేనా? అబద్ధాలు మాట్లాడుతున్నావు, దేవుణ్ణి కనపరిచినట్టేనా? ఉన్న వాటిని లేని వాటిని ఉన్నవాటిగా తారుమారు చేసి మాట్లాడుతున్నావు, దేవుణ్ణి కనపరిచినట్ట. అప్పుడు నీలో ఆ యొక్క త్రాసులో ఏది ఎక్కువ బరువు వేవైనట్టు? జాగ్రత్తగా ఆలోచించు. ఎప్పుడు కూడా రెండు బ్యాలెన్స్ అవ్వవు. మంచి చెడు ఎప్పుడు బ్యాలెన్స్ అవ్వదు. ఇదన్నా ఎక్కువ ఉండాలి, ఇదన్నా తక్కువ ఉండాలి. ఓకే, మరి నువ్వు ఏ స్థితిలో ఉన్నావు ఆలోచించు. బండ నుండి నువ్వు చెక్కబడితే నీలో దేవుడి యొక్క లక్షణాలు మాత్రమే కనపడాలి. అలా కాకుండా ఇహలోక సంబంధమైన లక్షణాలు గనక నువ్వు కలిగి ఉండి ప్రవర్తించావు అనుకో, నువ్వు బండ రూపంలో చెక్కబడిన వాడివి కాదు. నీ యొక్క పై రూపమేమో మందిరానికి రావటము, ప్రార్థన చేసుకుంటాం, ఇలా వాక్యం చదవటం, అట్లా ఉంటుంది పై రూపం. కానీ అంతరంగం ఎలా ఉన్నట్టు? దేవుడు వాక్యానికి వ్యతిరేకంగా ఉన్నట్టు. అది దేవుడు అస్సలు లక్ష్య పెట్టడు. దుష్కార్యము చేయువారులారా మీరెవరో నాకు తెలియదు అని చెప్పి దేవుడు నీ గురించి ఇచ్చే సాక్ష్యం అది. సో జాగ్రత్తగా ఆలోచన చేసుకో. చాయిస్ నీకే ఇచ్చేశారు. నీకు మంచి కావాలా, చెడు కావాలా? ఏ బండ నుండి నువ్వు చెక్కబడితివో ఆలోచించుడి. దేవుడి వాక్యం మన హృదయాల్లో భద్రపరిచి ఆశీర్వదించునుగాక. ఆమెన్.